మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. వైసీపీలో ఆయన చాలా సీనియర్ నేత. ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారు. సౌమ్యుడు, వివాద రహితుడు అని పేరు కూడా ఉంది. పార్టీ అధినేత సైతం ఎంతో గౌరవం ఇస్తుంటారు. అలాంటి వ్యక్తి కొన్నాళ్లుగా చప్పుడు చేయడం లేదు. అసలు పార్టీలోనే ఉన్నారా అనే సందేహం కూడా తలెత్తుతోంది. ఆయన మరెవరో కాదు, ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన పెద్దగా కనిపించిన దాఖలు లేవు. ఇంతకీ ధర్మాన ఇప్పుడు ఏం చేస్తున్నారు? పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారా? రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకోనున్నారా? దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. వైసీపీ పార్టీ నాయకుల ధోరణి గమనిస్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నటువంటి వాతావరణం కనపడుతోంది. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది ప్రధాన నాయకులు ఈ పార్టీకి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అలాగే కేసుల భయమా, లేకపోతే మునుముందు వచ్చేటటువంటి ఒక ఇబ్బందిని ఏమైనా గమనిస్తున్నారా? ముందుగా ఏమైనా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారా? ప్రధానంగా ఉత్తరాంధ్ర రాజకీయాలను మనం గమనించినప్పుడు అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన సామాజిక వర్గంలోనే కాదు, ఉత్తరాంధ్రలో కూడా ఒక బలమైన ముద్రున్నటువంటి నాయకుడు. ఆయన ప్రతిభావంతుడిగా కూడా పేరున్నది. కోర్స్ కాకపోతే ఆయనకి ఉండాల్సిన దానికంటే ఇంకొంచెం వ్యంగ్యం ఉండటం వల్ల అప్పుడప్పుడు అనవసరమైనటువంటి హెడేక్స్ తెచ్చుకునే నాయకుడు ఆయన. ఆయన పేరు ధర్మాన ప్రసాదరావు. ఆయన రెవెన్యూ మినిస్టర్గా, అలాగే అనేకమైనటువంటి శాఖల్లో ఆయన ముద్ర వేసినటువంటి పరిస్థితి చూసాం. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన్ని బాగానే ప్రోత్సహించారు. బికాజ్ ఆయన అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఉపన్యాసాలు కావచ్చు, అలాగే ఉత్తరాంధ్రలో తనకున్నటువంటి హవాను, తన సామాజిక వర్గాన్ని, తన అనుచరులను పెంచుకున్నటువంటి విధానం చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని బాగానే ప్రోత్సహించారు. కాకుంటే అప్పుడే ఆయన మీద కొన్ని భూముల మీద వివాదాలు చుట్టుముట్టాయి. అంతో ఇంతో ఈ భూ వివాదంలోనే ఆయన యొక్క ప్రతిభ మసకబారింది అని చెప్పుకోవచ్చు. ఉన్న నిజాలు ఏమిటి అనంటే, స్వాతంత్ర సమరయోధులు అనే పేరుతోటి భూముల్ని కొట్టేశారు, అలాగే ఆక్రమించారు, లేనివి సృష్టించి కొత్తగా మళ్ళీ కొన్ని భూములను లాగేసుకున్నారు అన్నటువంటి వాదనలో నిజమెంతో కోర్స్ మరి అధికారులకు తెలియాలి, అలాగే అక్కడున్నటువంటి నాయకులకు తెలియాలి. బట్ తర్వాత మొత్తం గమనించి ధర్మాన ప్రసాదరావు అనగానే విశాఖలో ఉన్నటువంటి ఖరీదైన భూముల్ని దోచేసినటువంటి నాయకుడు అని ఒక ముద్ర అయితే ఆయన మీద పడింది. దాన్ని తొలగించుకునే ప్రయత్నం ఆయన చేసిన ఆ ముద్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. బట్ ఇటీవల వైసీపీకి సంబంధించినటువంటి సమావేశాలలో కనీసం కనపడట్లేదు, వినపడట్లేదు. ఏమాత్రం అధినేతకు కూడా దగ్గరలో లేడు అన్నటువంటి విషయం కొంత కలవరపరుస్తోంది ఆ పార్టీని, ఆ ప్రాంత నాయకులని. ఎన్నికలలో 11 సీట్లకు పడిపోయినటువంటి వైసీపీ యొక్క పరిస్థితి చూసి కొంతమంది సీనియర్ నాయకులు మరి విఘ్నతతోనా, లేకపోతే భవిష్యత్తు అభద్రతతోనా ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నటువంటి వైనం ఆచితూచి అడిగేద్దామన్నటువంటి పద్ధతి కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ధర్మాన ప్రసాదరావు యొక్క శైలి గమనించినప్పుడు, కనీసం ఓడిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడున్నటువంటి వారి అధినేతను కలిసే ప్రయత్నం చేయలేదు అన్నటువంటి ఒక నిందను మోస్తున్నారు. అలాగే పోనీ ఆయన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో, ఆయన నియోజకవర్గంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అని అంటే నో, నాట్ ఎట్ ఆల్ అన్న వాదన వినపడింది. అదే సత్యం కనపడింది కూడా. కానీ విచిత్రంగా చిన్న బ్రేకింగ్ న్యూస్ లాగా ఆయన ఇటీవల పార్టీ సమావేశం, ప్రధాన సమావేశానికి ఆయన హాజరైపోని పార్టీలో ఈయన ఉంటున్నాడు అన్నటువంటి నమ్మకం పెంచారా అనంటే అది జరగల. మరింత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ వార్తల్లోకి వచ్చేశారు. ఈ పార్టీకి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు, అలాగే ఈ పార్టీకి జరిగిపోయేటటువంటి తత్వంలో ఉన్నారు అన్నటువంటి సంకేతాలు వెళ్ళినాయి జనాలకి. ఈయన మాట్లాడినటువంటి భాషలో అదే అర్థం వచ్చింది అన్నది అక్కడున్న ప్రాంత నాయకులందరూ కంగారు పడుతున్నారు. మరి కవి హృదయం ఏంటో తెలియదు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నేను ఒక్కడనే వెళ్తానా, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకెళ్తాను కానీ ఒక్కడనే ఎందుకు వెళ్తాను అన్న
వాదనలు ఎందుకు వినిపిస్తున్నారు? వెళితే మాత్రం ఒక్కడినే వెళ్ళను, జిల్లా మొత్తం ఊడ్చుకొని మరో పార్టీకి వెళతాను అన్నటువంటి మాట అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. మరి ఎందుకు? ఒక పక్కన ఒక ఆందోళన కలుగుతున్నప్పుడు కార్యకర్తలకు గానీ, అనుచరులకు గానీ, పార్టీ నాయకులకు గానీ ధర్మాన ప్రసాదరావు యొక్క మనసులో మాట ఏంటి అని ఆలోచన చేసి అర్థం చేసుకునే దశలో ఇంకా కన్‌ఫ్యూజన్‌ని ఈ నాయకుడు ఎందుకు పెంచుతున్నారు? ఏమున్నది దీని వెనుక? జనసేన పార్టీకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డారా? లేదు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇక టీడీపీ గురించి మాట్లాడక్కర్లా. బికాజ్ ఆయన టీడీపీ పార్టీకి వెళ్ళడు, వెళ్ళే అవకాశము ఉండదు. ఈ 2 పార్టీలను ఎంచుకోవడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? ఆయన దశ, దిశ ఎటువైపు వెళుతోంది అన్నది మాత్రం అనూహ్యంగా కనిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు అనగానే ఆ ప్రాంత నాయకులు అత్యంత చాతుర్యం ఉన్నటువంటి నాయకుడిగా, అలాగే అందరినీ కలుపుకున్నట్టుగా ఉండేటటువంటి తత్వంలో ఆయన కలుపుకున్నా కలుపుకోకపోయినా బట్ ప్రజానాయకుడిగా ఆయనకైతే గుర్తింపు మనం కాదనలేనటువంటి వాస్తవం. బట్ నేను మొదట్లోనే అన్నట్టు ఆయనకి కొంచెం వెటకారం ఎక్కువ అవడం వల్ల అభాసుపాలైనటువంటి దశ చాలాసార్లు చూసాం మనం. సో మొత్తం మీద ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి నాయకులు, ఈ సంవత్సరన్నర కాలంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా లేనటువంటి వైనం, మరి అధినేత యొక్క అభిప్రాయాల మీద విభేదిస్తున్నారా? అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొత్తగా అనేక సమస్యలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళడానికి ఈ పార్టీని వదిలితేనే ఆ పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన, ఒక స్ట్రాటజీలో ఉన్నారా? అది వేచి చూడాలి వీళ్ళ మనసులో ఏముంది అన్నది. ఎనీహౌ మొత్తం మీద వైసీపీ నాయకులలో ఆందోళన పెరుగుతుందా? కూటమి ప్రభుత్వం తగినటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి బలహీనంగా పడిందా? అలాగే కొంతమంది ఇప్పటికీ వైసీపీ నాయకులు పేటరేగిపోతున్నటువంటి దశలో ఒక కోణంలో కూటమి ప్రభుత్వం మా నాయకులను, వైసీపీ నాయకులను ఏమీ చేయలేదు అన్నటువంటి ఒక మూర్ఖంలోనో, ఒక నమ్మకంలోనో ఆ నాయకులు ఉన్నారా? లేదు, ఖచ్చితంగా ఏదో ఒక దశలో మనము అనేకమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నటువంటి విఘ్నతతోనో, ఆలోచనతోనో, భయంతోనో వీళ్ళందరూ దూరంగా జరిగిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారా? వేచి చూద్దాం. ఇదే అప్డేట్. మీ రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.